హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉదయకాలంలో చేరి వచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకై ఆ ప్రభువు నిత్యము తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడు. స్థానికంగా ఉన్న మేము కూడా ప్రభువుని కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాల్లో కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడు. ఆయన మానవ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు ఆయన అర్థం చేసుకోవాలనే కానీ ఆయనంత ఉత్తముడు, ఆయనంత యథార్థవంతుడు ఎవరు ఉండరు. ఆ ఉత్తముడైన దేవుడు పాపులకు తన మార్గాన్ని బోధిస్తాడు. పాపులైన మానవులైన మనుషులైన వారి జీవితాలకు మరి దేవుని మార్గాన్ని బోధించేవాడు ఆ దేవుడే. మన పాపము నుండి విడుదల పొందుటకు, మనము దేవునితో సహవాసము చేయుటకు, మనము దేవుని మార్గములో నడుచుటకు మార్గమును బోధించేవాడు ఆ దేవుడే. అందుకే ఆయన ఉత్తముడు. రెండవది, ఆయన యథార్థవంతుడు. ఆయన ఎప్పుడు కూడా ఉత్తమమైన దాన్నే అనుగ్రహిస్తాడని కీర్తన 85వ అధ్యాయము 12వ వచనములో చూస్తున్నాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఆయన ఎప్పుడు మన యొక్క జీవితాలకు మేలైనదే ఇస్తారు. మేలైన మార్గములోనే ఆయన మనల్ని నడిపిస్తారు. ఒకవేళ మన దృష్టికి అది ఉత్తమమైనది కాకపోవచ్చు, ఆయన దృష్టికి అది ఉత్తమమైనది. మనము చాలాసార్లు అలాగా తలుస్తూ ఉంటాం. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని చిన్నగా చూస్తాం, మనకివ్వని దాని కొరకై ప్రాకులాడతాం. అయితే దేవుడు యథార్థవంతుడు. ఆయన ఎప్పుడు మేలైనదే, ఉత్తమమైనదే ఇస్తారు. కాబట్టి ఆయన ఇచ్చిన దాన్ని మనము తీసుకోవాలి. ఆయన మనకు దేన్నైతే అనుగ్రహిస్తున్నాడో దాన్ని మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రభు ఎప్పుడూ మనకి ఉత్తమమైనదే ఇస్తాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మనము కోరుకునేది ఉత్తమముగా ఉండదు, దేవుడు ఇచ్చేది ఉత్తమముగా ఉంటుందని కానా వివాహ విందులో మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన ద్రాక్షారసం ఉత్తమముగా ఉన్నది. వారు తయారు చేసుకున్నది అంత గొప్పగా లేదని అక్కడున్న ప్రజలే సాక్ష్యమిచ్చారు. కాబట్టి ఆ ప్రభుకి మనల్ని మనము అప్పగించుకోవాల్సిన వారం ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యములో ఆయన ఒకవేళ మనకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, అప్పుడు కూడా ఆయన మనకు సహాయకుడే. అందుకే నహూము అంటున్నాడు, నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. కాబట్టి శ్రమలో ఆయన ఆశ్రయం. అందుకే యోసేపుకు ఉత్తముడైన దేవుడు శ్రమలో తోడై ఉన్నాడు. ఆ గోతులో వేసినప్పుడు, గోతు నుండి పైకి తీసి పొతీఫరుకు అమ్మినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు, అన్ని సమయాల్లో కూడా
ఆ ఉత్తముడైన దేవుడు యోసేపుకు ఆశ్రయముగా ఉన్నాడని మనం ఆది కాండములో చదువుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ బోధించే దేవుడు ఉత్తముడు. దైవ గ్రంథం బైబిల్ ప్రకటించే దేవుడు ఉత్తముడు. ఆయన పాపులకు తన మార్గాన్ని బోధిస్తాడు, వారిని నడిపిస్తాడు, వారికి కావలసింది వారికి అనుగ్రహిస్తాడు, శ్రమలో వారికి ఆశ్రయముగా ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, గ్రహించి గుర్తెరిగి ఆ ప్రభు అయిన దేవుణ్ణి నమ్మండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎంతో మేలైనటువంటి వాడు, మానవ జీవితానికి క్షేమకరమైన వాడు. నమ్ముదాం. ప్రభువు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. నీ ఉత్తముడో, నీ ఉత్తమమైన దాన్నే మాకు అనుగ్రహిస్తావు. నీ ఉత్తముడు కాబట్టే ఈ ప్రయాణంలో కలిగే శ్రమలలో, బాధలలో ఆశ్రయముగా ఉంటావు తండ్రి. కాబట్టి నిన్ను నమ్ముటకు సహాయం చేయండి. మీరు అలాగున మాకు ఆశ్రయంగా ఉండటానికే ఆ కల్వరి సిలువకెక్కి మా శిక్షను, మా పాప శిక్షను భరించారు. మీకు స్తోత్రాలు. నమ్ముటకు మాకు శక్తి దయచేయండి. నిన్ను వెంబడించుటకు శక్తి దయచేయండి. విన్నవారందరినీ కూడా దర్శించి నీ ఉత్తమమైన మార్గము, ఉత్తమమైనటువంటి నిన్ను నమ్ముకున్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ